అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల వివాహం జరగడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు నాగార్జున గారు. ఇక ఈ వివాహ వేడుకకు ఇండస్ట్రీ నుంచి అతిరథ మహారాజులందరూ హాజరయ్యారు. చిరంజీవి, సుహాసిని, మణిరత్నం, నాని, కార్తీ, దగ్గుపాటి ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. తాజాగా నాగార్జున మీడియాకు ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపాడు. చైతన్య శోభిత పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ తన కొడుకు పెళ్లికి సహకరించిన మీడియాకు ధన్యవాదాలు తెలిపాడు. నా హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగుతుంది. మీడియా సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మమ్మల్ని అర్థం చేసుకొని మా అందమైన క్షణాన్ని మేము మరింత మధురంగా జరుపుకోవడానికి మాకు స్పేస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఆలోచనలు మరియు మాపై మీరు చూపించిన గౌరవం, మీరు తెలిపిన శుభాకాంక్షలు మా ఆనందాన్ని మరింత పెంచాయి. మా ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు అభిమానులకు మీ ప్రేమ మరియు ఆశీర్వాదాలు నిజంగా ఈ సందర్భాన్ని మరువలేనిగా చేశాయి అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు నాగార్జున గారు. అయితే నిజం చెప్పాలంటే మొదటి నుంచి తన ఇద్దరు కొడుకుల భవిష్యత్తు గురించి ఎంతో మదన పడుతూనే వచ్చాడు నాగార్జున గారు. ఇక ఈ పెళ్లితో నాగార్జునకు కొంత ఉపశమనం దక్కిందనే చెప్పాలి. ఈ ఏడాది అక్కినేని కుటుంబంలో జరిగిన వివాదాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు నాగార్జున కుటుంబాన్ని ఎంతో ఆవేదనకు గురిచేశాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి.